హాయ్ హలో వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను మీ రాణి. ఈరోజైతే మీకు ఒక వండర్ఫుల్ బిజినెస్ ఐడియా కోసం అయితే మీకు పరిచయం చేయడానికి వచ్చేసాను. ఇక్కడ మనం ప్రెజెంట్ బాచుపల్లిలో ఉన్న జేకే టైల్స్ మిషనరీ దగ్గర అయితే ఉన్నాము. జనరల్గా ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ ఐడియాస్ ఏముంటాయి, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటూనే ఉంటాయి. మరి వాళ్ళందరికీ కూడా ఇదొక పర్ఫెక్ట్ ఐడియా అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి, దానికి ఎలా మనం గ్రౌండ్ వర్క్ చేయాలి, అలాగే వన్స్ మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఆ మిషనరీస్ కావచ్చు, ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసామో దానికి అసలు మనం ఎలా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కానీ ఈరోజు మనం చూడబోతున్న ఈ వీడియోలో అయితే మనకు సంబంధించిన ఈ బిజినెస్ ఏదైతే జేకే టైల్స్ ఇండస్ట్రీస్ నుంచి ఒక మిషనరీస్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అటు 100+ ప్రోడక్ట్స్ని మనకి కాంక్రీట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే మనం ఈ మిషనరీని యూజ్ చేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలా కాంపిటేటివ్నెస్ అనేది పెరిగిపోతుందనే చెప్పాలి. ఎవరైతే తక్కువ టైంలో క్వాలిటీ ప్రోడక్ట్ మన చేతికి ఇస్తున్నారో వాళ్ళకే మనం కాంట్రాక్ట్స్ కూడా అప్పచెప్తూ ఉంటాము. మరి చాలా తక్కువ టైంలో మనం ఈ కాంక్రీట్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో ఇటు టైల్స్ కావచ్చు, అలాగే కాంక్రీట్ బేస్డ్ ప్రోడక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తక్కువ టైంలో చాలా ప్రొడక్ట్ క్వాలిటీతో మనం చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించిన మిషన్స్ కూడా అంతే పర్ఫార్మెన్స్ ఇస్తూ కూడా మనకు ఉండాలి. కాబట్టి ఆ మిషన్స్ ఎక్కడ మనం పర్చేస్ చేసుకోవాలి అనే డౌట్తో ఉన్నారు కదా, దానికి ఒక స్టాప్ అనేది జేకే టైల్స్ మిషనరీ అనమాట. ఇక్కడ మనకి మిషనరీ కావచ్చు, అలాగే మౌల్డ్స్ కావచ్చు, అలాగే షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే మనతో మాట్లాడడానికి లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి, చాలామందికి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక అపోహ ఉంటుంది, నిజంగా మేము ఇది లాంగ్ రన్లో మేము కంటిన్యూ చేయొచ్చా అని. పర్టికులర్గా ఈ మిషన్స్ మనం చూస్తున్న మిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఈ లాంగ్ రన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీది వచ్చి పార్కింగ్ టైల్స్కి సంబంధించిన మిషనరీ మ్యామ్. ఓకే. దీంట్లో మనకి 2 టేబుల్స్, ఒక కలర్ మిక్సర్, కాంక్రీట్ మిక్సర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది మ్యామ్. మన దగ్గర దీంట్లో మిక్సర్ కెపాసిటీ కూడా చేంజ్ ఉంటుంది. ఇది వచ్చి 150 kg కెపాసిటీ ఉంటుంది మ్యామ్. దీనికన్నా చిన్నది మన దగ్గర 75 kg కూడా ఉంటుంది. ఇది వచ్చి టేబుల్స్ మ్యామ్, 10 x 3 feet టేబుల్ వస్తుంది మ్యామ్ దీనికి మనకి. ఇది వచ్చి కాంక్రీట్ మిక్సర్ మ్యామ్. కాంక్రీట్ మిక్సర్స్ లో మన దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్. ఒకటి వచ్చి ఏదైతే మిల్లర్ టైప్ కనిపిస్తుంది కదా మీకు, అది ఉంటుంది మ్యామ్. ఇంకోటి పాన్ టైప్ లో 250 kg ఒకటి ఉంటుంది మ్యామ్. తర్వాత 400 kg ఒకటి ఉంటుంది మ్యామ్. ఇది కాంక్రీట్ మిక్సర్. కాంక్రీట్ మిక్సర్. దీంట్లో కూడా మనం బడ్జెట్ ని బట్టి, స్టార్ట్అప్ వాళ్ళకి ఎలా చేసుకోవాలి, వాళ్ళ ప్రొడక్షన్ ని బట్టి మిక్సర్ కెపాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మ్యామ్. ఈ మిషనరీ అనేది మనము 10 years నుంచి ప్రతి కస్టమర్ కి ఇస్తూ ఉన్నాం మ్యామ్. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎస్పేస్ కానివ్వండి, రామోజీ ఫిలిం సిటీ కానివ్వండి, ప్రణీత్ కానివ్వండి, ప్రైమార్ కానివ్వండి, రామ్ కి కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద కస్టమర్లు అందరూ మన దగ్గర మిషనరీ తీసుకొని ఓరియంట్ సిమెంట్, ఎన్సీసీ సిమెంట్, దాల్మియా సిమెంట్, వీళ్ళందరూ మార్కెట్ లో మనకి నోటెడ్ ఉన్న వాళ్ళు. వాళ్ళందరూ మన దగ్గర మిషనరీ తీసుకొని వాళ్ళు ఎండ్ ప్రొడక్ట్ చేసుకొని వాళ్ళు కస్టమర్ మార్కెట్ లోకి సేల్ చేసుకోవడం అనేది జరుగుతుంది మ్యామ్. ఈ మిషన్ మనం తయారు చేసేటప్పుడు కూడా మనము దీనికి లైఫ్ అనేది ఎంత ఉంటుంది అని, ఇప్పుడు మార్కెట్ లో కూడా చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి మన మిషన్ రెడీ చేసేటప్పుడే మనము దీన్ని 10 to 15 years వరకు రన్ చేసుకోవచ్చు. ఓకే, లక్ష్మి గారు చెప్పండి ఈ మౌల్డ్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్డ్ గా. ఇది కవర్ బ్లాక్ మౌల్డ్ అంటాం మ్యామ్. ఈ మిషనరీలో మనం ఇవన్నీ ప్రొడక్ట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్. ఇది కవర్ బ్లాక్ మౌల్డ్స్ అంటారు మ్యామ్. ఏదైతే మనకి స్లాబ్స్ వేసినప్పుడు ఐరన్ రాడ్స్ కింద పెట్టడానికి యూజ్ అవుతుంది మ్యామ్ ఈ పీసెస్. ఇది కూడా ఈ మిషనరీలోనే మనం చేసేసుకోవచ్చు మ్యామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేది కర్బ్ స్టోన్ మౌల్డ్స్ మ్యామ్. మన దగ్గర ఫైబర్ లో రెడీ అవుతాయి, సిలికాన్ ప్లాస్టిక్ లో కూడా రెడీ అవుతాయి మ్యామ్. దీనికి కూడా సేమ్ లైఫ్ వస్తుంది 1 to 2 years వరకు. వాళ్ళు సైజెస్ ఏదైతే సైజెస్ చెప్తారో దాని ప్రకారం మనం ఆర్డర్ తీసుకొని రెడీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది మ్యామ్. ఎందుకంటే కర్బ్ స్టోన్స్ అనేది మార్కెట్ లో డిఫరెంట్ సైజెస్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఆర్డర్ అనేది వస్తుంది. సో కాబట్టి పర్టికులర్ స్టాండర్డ్ సైజ్ ఇదే ఉంటుంది అనేది మనం చెప్పలేము మ్యామ్. జిగ్జాగ్ అంటారు. దీంట్లో కూడా మన దగ్గర పీవీసీ రబ్బర్ దొరుకుతుంది. ఇది రూఫ్ టైల్ అంటారు మ్యామ్. ఇది సిలికాన్ పీవీసీ రబ్బర్ లోనే దొరుకుతుంది మౌల్డ్. ఈ మౌల్డ్ ఇది రూఫ్ టైల్స్ అంటే మనకి ఏదైనా ఎలివేషన్ కి విల్లాస్ అది కట్టేటప్పుడు ఎలివేషన్ కి యూజ్ అవుతుంది మ్యామ్. ఇది కూడా అలాగే ఇలా డిఫరెంట్ షేప్స్ మన దగ్గర సిలికాన్ పీవీసీ రబ్బర్ లో, సిలికాన్ ప్లాస్టిక్ లో రెండిట్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనకి కలరింగ్ వేరియేషన్ కూడా ఉంటున్నాయి కదా, సో దానికి గురించి మీరు ఏం కేర్ తీసుకుంటారు? మన దగ్గర కలర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మ్యామ్. రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లాక్ కలర్ దొరుకుతుంది. వైట్ అంటే వైట్ సిమెంట్ తో రెడీ అయిపోతుంది. ఇది ఏదైతే గ్రే కలర్ కనిపిస్తుంది కదా, ఈ గ్రే కలర్ అనేది వితౌట్ కలర్ లో అయిపోతుంది మ్యామ్. కస్టమర్ కి వాళ్ళకి ఆర్డర్ ఏ విధంగా దొరుకుతుందో దాన్ని బట్టి మళ్ళీ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని కలర్ షేడ్లు మిక్స్ చేస్తే ఇంకొక షేడ్ అనేది వేరే కలర్స్ వస్తుంది. అదంతా ఇంజనీర్ సైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్. జేకే టైల్స్ మిషనరీ నుంచి ఒక అద్భుతమైన వాళ్ళు ఇస్తున్న గ్యారంటీ ఏంటంటే మిషన్ కి 1 year వారంటీతో పాటు ఈ 10 to 15 years ఏదైతే లైఫ్ టైం వారంటీ వాళ్ళు ఇస్తున్నారో, సో దానికి సంబంధించి మిషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇంజనీర్స్ని అవైలబుల్గా మనకి తీసుకువస్తూనే
పర్ఫార్మెన్స్ వైజ్గా మిషన్స్ అనేవి 100కి 200% బయట మిషనరీతో పోల్చుకుంటే మా మిషన్స్ అనేవి పర్ఫార్మెన్స్ వైజ్గా ముందుంటాయని వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు. మరి ఇంతటి కాన్ఫిడెన్స్ మనకి ఇస్తున్నారు అండ్ ఇంతటి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా మన బిజినెస్ ఐడియాలని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ వచ్చే కస్టమర్స్ కూడా వీళ్ళు కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఇక్కడున్నాం మనం చూసుకున్నట్లయితే ఇండియాలోనే ఫస్ట్ టైం 5 మ్యారథాన్స్తో కలిసి వర్క్ చేసిన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అండ్ అలాగే కంపెనీ ఏదైనా ఉంది అంటే ఈ జేకే టైల్స్ ఇండస్ట్రీ అనే చెప్పాలి. అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. నోయిడాలో కూడా హెడ్ ఆఫీస్ ఉంది అండ్ అలాగే బెంగళూరు కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ కావచ్చు అండ్ డిఫరెంట్ ఒరిస్సాలో కావచ్చు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉండడం జరుగుతుంది. మనతో పాటు సేల్స్ మేనేజర్ అర్షద్ అలీ ఉన్నారు. ఈ మిషనరీలో మనకు ముందు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది 7 to 8 రూపీస్ పర్ పీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేస్తుంది. ఇందులో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ ఉంటుంది, లైక్ రా మెటీరియల్, ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ లేబర్ కాస్ట్, లోడింగ్ అన్లోడింగ్, ఎవ్రీథింగ్ ఇందులో ఇంక్లూడింగ్ ఉంటుంది. 7 to 8 రూపీస్లో ఒక పీస్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ మిషనరీ చూస్తున్నామో అది లైక్ జిగ్ జాగ్, ఐ షేప్, డమ్రో, 1x1 టైల్, ఇది 7 to 8 రూపీస్ మనకు రెడీ అవుతుంది. ఇంకా ఎలాంటి మిషనరీ ఉన్నాయని చూపించడానికి మనతో పాటు ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ మిషన్ ఏంటి? ఇది వచ్చేసి మనకు సిమెంట్ బ్రిక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్, హాలో బ్రిక్స్ కానీ సాలిడ్ బ్రిక్స్ కానీ చేయడం కోసం ఉంటుంది. ఇలా మనకు డిఫరెంట్గా బ్రిక్స్ అనేవి వస్తాయి. 1284 కానీ 1286, 1288, అలాగే 1684, 1686, 1688, 943 సైజు బ్రిక్స్ అనేవి చేసుకోవచ్చు. మనకు మిషనరీ మొత్తం టోటల్ గా ఒకటే ఉంటుంది, జస్ట్ ఇక్కడ డైసెట్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ మిషనరీ ప్లాట్ఫామ్ పైన వస్తుంది. దానికి ప్లాట్ఫామ్ కి అయ్యే ఖర్చుతో మనకి ఇక్కడ ప్యాలెట్స్ అనేవి చేసుకోవచ్చు. ప్యాలెట్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ప్యాలెట్ లో నుంచి బ్రిక్స్ అనేవి మనకు బయటకు తీసేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు 10 lakhs నుంచి 12 lakhs మధ్యలో అవుతుంది. సెమీ ఆటోమేటిక్ మిషన్, ఫుల్లీ ఆటోమేటిక్. ఓకే. దీనికి వచ్చేసి కన్వేర్ బెల్ట్ వస్తుంది. మనకు 400 kg కాంక్రీట్ మిక్సర్ వస్తుంది. కాంక్రీట్ మిక్సర్ లో మాల్ అనేది మిక్స్ అయిపోయిన తర్వాత కన్వేర్ బెల్ట్ పైనకి వచ్చేస్తుంది. కన్వేర్ బెల్ట్ పై నుంచి అక్కడ హోపర్ లోకి వస్తుంది. హోపర్ లో నుంచి ఇక్కడ డై ఫిల్ అయిపోయిన తర్వాత పంచ్ అయిపోయిన తర్వాత మనకు ప్యాలెట్ పైనకి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు 10 to 12 lakhs మధ్యలోనే అయిపోతుంది. ఈ హెవీ బ్రిక్స్ కూడా మనం ఈజీగా ఈ మిషన్ చేసుకోవచ్చు. అంటే ఒక మిషనరీ తీసుకొని ఒకటే బ్రిక్ కాకుండా ఒకటే మిషనరీలో మనము డిఫరెంట్ సైజెస్ అనేవి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పిఎల్సి ప్యానెల్ వస్తుంది. మనకు మనిషికి బ్రెయిన్ ఎలాగో ఈ మిషనరీకి పిఎల్సి ప్యానెల్ అలా వస్తుంది. దాని తర్వాత ఇది ఈఎన్ఐట్ రాడు. ఒక మిషన్ మనము 5 hours 6 hours కాకుండా ఇది 8 hours 10 hours రన్ చేసుకున్నా కూడా ఈఎన్ఐట్ రాడ్ అనేది మనకు హీట్ అవ్వకుండా ఉంటుంది. దీనికి మోటార్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. మోటార్స్ వచ్చేసి హెవెల్స్ వస్తుంది, 3G వస్తుంది, క్రాంప్టన్ వస్తుంది. ఛానల్ యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. ఇవి 6mm కానీ 10mm కానీ వైజాగ్ ఛానల్స్ వస్తాయి. దీని తర్వాత పిఎల్సి ప్యానెల్ వస్తుంది. దీనికి కన్వేర్ బెల్ట్ ఉంటుంది. మన మాల్ అనేది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఈ కన్వేర్ బెల్ట్ పై నుంచే అలా మనకు హోపర్లోకి వచ్చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి మాన్యువల్ మిషన్ అనమాట. సో స్మాల్ స్కేల్గా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మాన్యువల్ కాబట్టి కొంచెం ప్రైస్ లెవెల్లో కూడా ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు వస్తుంది. అండ్ ఈ మిషన్ గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇది మాన్యువల్ అన్నారు, సో ఎలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుందా? ఇది వచ్చేసి మనకు మాన్యువల్ మిషన్. ఇందాక చూసుకున్న మిషనరీ అనేది మనకు ఫుల్లీ ఆటోమేటిక్ వస్తుంది. ఒకటే మిషనరీలో మనము 5 to 6 సైజెస్ అనేవి బ్రిక్స్ చేసుకోవాలి అంటే, అంత పెద్ద బ్రిక్స్ మిషన్ తీసుకోవాలంటే మన దగ్గర బడ్జెట్ లేదనుకున్న వాళ్ళకి ఇది మాన్యువల్ మిషన్ వస్తుంది. ఇక్కడ కనిపించే మనకు డై ఏదైతే ఉందో ఇది చేంజ్ చేసుకొని ఇది కూడా మనము 6 to 7 సైజెస్ వరకు అనేది చేసుకోవచ్చు. దీనికి 3 HP 3 phase పవర్ ఉండాలి. మన దగ్గర విలేజ్ లలో చేసుకునే వాళ్ళకంటే ఇంటి దగ్గర ఉండి పవర్ ప్రాబ్లం లేకుండా ఇది 0.5 HP మోటార్ తో కూడా మనకు వచ్చేస్తుంది. సింగిల్ ఫేస్ ఇంకా 3 phase లో కూడా మనకు అవైలబుల్ లో ఉంటుంది మోటార్ అనేది. ఈ మిషన్ గురించి ఇన్ డీటెయిల్ గా మనతో మాట్లాడడానికి లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి, ఈ మిషన్ హై ఎండ్ మిషన్ అని చెప్తున్నారు, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్. ఈ మిషన్ నేమ్ వచ్చి 2200 ఎవరెస్ట్ మోడల్ మామ్. ఇది వచ్చి అన్ని ఫుల్లీ ఆటోమేటిక్ టైప్ మామ్. ఇది పెద్ద మిషన్. దీనికి మనకి 2 పాన్ మిక్సర్స్, కన్వేర్ బెల్ట్ సిస్టమ్ వచ్చి హోపర్ వస్తుంది మామ్. హోపర్ నుంచి అక్కడ ప్యాలెట్స్ కూడా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా పంచ్ వస్తుంది మామ్. పంచ్ అయిపోయిన తర్వాత మిషన్ ఇక్కడ అనేది
మూవ్ అయిపోయి వెళ్ళిపోతుంది. అది రోబోటిక్ స్టాకర్ ఆటోమేటిక్ గా స్టాక్ అయిపోతుంది అనమాట. ఓకే. దీంట్లో మనము ఏదైతే మాన్యువల్ మిషన్ లో చెప్పామో సైజెస్, సెమీ ఆటోమేటిక్ లో చెప్పామో, ఫుల్ స్టేషనరీ మోడల్ లో చెప్పామో అలా అన్ని సైజులు డై అనేది మార్చుకొని ఇక్కడ ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు మ్యామ్. ఇది కూడా అంటే వేరే కస్టమర్ ది రెడీ అవుతూ ఉంది మ్యామ్. మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంది, ఇంకా హాఫ్ అయిపోయింది మ్యామ్. డిస్పాచ్ కి రెడీగా ఉంది మ్యామ్. ఇంకొక 10 days లో వాళ్ళకి డిస్పాచ్ ఇచ్చేస్తాం మ్యామ్. వీళ్ళది నెల్లూరు మ్యామ్. క్లయింట్ పేరు సత్యనారాయణ మ్యామ్. మరి ఇంత హెవీ మిషన్ ని డిస్పాచ్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది కదా, సో ఎలా వాళ్ళకి డిస్పాచ్ చేస్తారు? మనం పెద్ద వెహికల్ మాట్లాడతాం మ్యామ్. వెహికల్ మాట్లాడిన తర్వాత మనం క్రేన్ తో లోడ్ చేస్తాము, వాళ్ళు కూడా క్రేన్ తోనే అన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది మ్యామ్. ఇలాగే షెడ్ వేసుకోవాల్సి వస్తుంది ఫుల్ ఆటోమేటిక్. దీంట్లో ఫ్లై యాష్ బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్, జిగ్ జాగ్, ఐ షేప్. ఈ మిషన్ పేరే మల్టీపర్పస్, ఆల్ ఇన్ వన్ మిషన్. మల్టీపర్పస్ 2200 ఎవరెస్ట్ మోడల్ అన్నిట్లో కల్లా పెద్ద మిషన్ అంటే ఇదే మ్యామ్. ఇలా వెనకాల నుండి చూపిస్తాను మ్యామ్ మీకు. ఇక్కడ ప్యాలెట్ లోడ్ అవుతుంది, ఇక్కడ మనకి ప్యాలెట్ స్టాకింగ్ కూడా వస్తుంది మ్యామ్. ఇక్కడ ప్యాలెట్స్ అనేది స్టాక్ అవుతుంది. మీకు చెప్పాను కదా హోపర్ అని. డైరెక్ట్ గా మిక్సర్ లోంచి గేట్ ఓపెన్ చేస్తే కన్వేయర్ బెల్ట్ మీద నుంచి వెళ్ళి హోపర్ లోకి వెళ్ళి హోపర్ నుంచి ఇక్కడ డైసెట్ అనేది ఫిల్ చేసుకుంటుంది మ్యామ్. ఇక్కడైతే స్టాకింగ్ అవుతుంది మ్యామ్. మీకు పిఎల్సి ప్యానల్ కూడా చూపిస్తాను మ్యామ్. అలా వెళ్దాం మిషన్ అవతల మ్యామ్. ఈ మిషన్ కి సంబంధించింది మెయిన్ బ్రెయిన్ లాంటిది మ్యామ్. మనకి ఎలా బ్రెయిన్ పనిచేస్తుందో ఈ మిషన్ రన్ అవడానికి కూడా మెయిన్ ఇది మ్యామ్. ఈ మిషన్ మొత్తం సెన్సార్ తోనే నడుస్తుంది. ప్రోగ్రామింగ్ అంతా ఇక్కడ నుంచే రన్ అవుతుంది. కంట్రోలింగ్ అంతా ఇక్కడ నుంచే ఉంటుంది మ్యామ్. మనకి మనం బ్రెయిన్ తో ఎలా ఏం పని చేయాలని ఆలోచిస్తామో మిషన్ ఏం పని చేయాలి ఏంటనేది ఇక్కడ నుంచి దానికి ప్రమోట్ చేస్తుంది మ్యామ్. మొత్తం సెన్సార్ సిస్టమ్ మిషన్. దీనికి పవర్ బ్యాకప్ మ్యామ్. ఇన్ కేసు సడన్ గా పవర్ పోయింది మనం బ్రిక్స్ చేసేటప్పుడు మధ్యలో ఆగిపోతే ప్రాబ్లం అవుతుంది. పవర్ బ్యాకప్ అనేది వస్తుంది మ్యామ్. అలాగే మిషన్ తో పాటు డైసెట్లు ఏవేవైతే ఉంటున్నాయో వాళ్ళు కంపెనీ పేరు మీద కూడా మనం డైసెట్లు రెడీ చేసిస్తాం మ్యామ్. వేరే వాళ్ళు రెడీ అయినాయి చూడండి మ్యామ్. డైసెట్లు కూడా చూపిస్తాను. పెద్ద మిషన్ ఎలా పర్చేస్ చేయాలి, మా దగ్గర అమౌంట్ లేదు ఎలా అనుకుంటే లోన్ కూడా వెళ్ళొచ్చు మ్యామ్. బ్యాంక్ లోన్స్ కూడా అంటే మేము ప్రొవైడ్ చేయడము డైరెక్ట్ గా వాళ్ళు బ్యాంక్ లోన్స్ కూడా. వాటికి సంబంధించిన ఏదైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ వాటికి సంబంధించిన కొటేషన్ విషయంలో కానీ ఏదైనా మేము హెల్ప్ చేస్తాం మా తరఫు నుంచి. ఇలాంటి హై బడ్జెట్ లో మనము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా మన బ్రాండ్ కూడా మార్కెట్ లోకి వెళ్ళాలని మనం అందరం ఆలోచిస్తూ ఉంటాం కదా. వాళ్ళకి కూడా మనకి ఒక పర్ఫెక్ట్ గా మనకి ఇక్కడ మన బ్రాండ్ అనేది మనం హైలైట్ చేసుకోవడానికి ఈ డైసెట్ మీద కూడా మనకి బ్రాండ్ నేమ్ అనేది మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీని కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో ఇలాగ ప్రతి డైస్ సెట్ కి మనకి చేసుకోవచ్చు అండి. అవును మ్యామ్. ఫుల్ ఆటోమేటిక్ లో అవైలబిలిటీ ఉంటుంది మ్యామ్. సెమీ ఆటోమేటిక్ లో వేరే దాంట్లో ఆ ఇంప్రెషన్ అనేది రాదు, ఎందుకంటే ఇది హైడ్రాలిక్ ప్రెసింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఇలా లెటర్స్ ఫీడ్ చేసినా సరే మనకి ప్రెసింగ్ అనేది అవుతుంది మ్యామ్. ఈ పర్టికులర్గా ఈ హై ఎండ్ మిషన్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఫుల్లీ ఆటోమేటిక్, ఈ పర్టికులర్ మిషన్కి మన బ్రాండ్తో కూడా మనం ఈ డైసెట్ మీద మనం వేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హైడ్రాలిక్ ప్రెజర్ అనేది ఈ హై ఎండ్ మిషన్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా అన్ని మిషన్స్తో పోల్చుకుంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకు ఆ వెసులుబాటుని అయితే ఇస్తున్నారు. కాబట్టి హ్యాపీగా ఈ హై ఎండ్ మిషన్ని అంటే బిగ్ స్కేల్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ పర్ఫెక్ట్గా ఈ మనకి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఉంటుంది. అండ్ అలాగే మీ బ్రాండ్ని కూడా ప్రమోట్ చేసుకోవడానికి మనకి డైసెట్ మీద కూడా మీ బ్రాండ్ నేమ్తో కూడా కస్టమైజ్ చేసుకోవడానికి మనకి ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. అండ్ అలాగే మన పవర్ బ్యాకప్తో పాటుగా మనకి కంట్రోలింగ్ ఓవర్గా కూడా మనకి కంట్రోలింగ్ ప్యానల్ ఒకటి ఉంటుంది, పవర్ బ్యాకప్ ప్యానల్ ఒకటి ఉంటుంది. అండ్ అలాగే ఈ అన్నీ కూడా ఈ హై ఎండ్ మిషన్లో వస్తున్న ప్రతి ప్యానల్కి కూడా మనకి విత్ క్లీన్ అండ్ డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే బిగ్ స్కేల్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్గా మనకి ఈ హై ఎండ్ మిషన్ అనేది ఉంటుందనే చెప్పొచ్చు. ప్రెసెంట్ అయితే మనం సెమీ ఆటోమేటిక్ మిషన్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఇందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అండ్ ఎక్విప్మెంట్ ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అలీ గారు, ఈ మిషన్ యొక్క స్పెషలైజేషన్స్ ఏంటి? ఇది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ బ్రిక్ మేకింగ్ మెషిన్, సాలిడ్ అండ్ హాలో బ్లాక్ మేకింగ్ మెషిన్. ఇది వచ్చేసి మనము ఇందులో డైసెట్ చేంజ్ చేసుకొని ఏదైతే సైజెస్ ఉన్నాయో మనము సిమెంట్ బ్రిక్స్ వేరే వేరే సైజెస్ తయారు చేసుకోవచ్చు. లైక్ 9, 4, 3, 12, 8, 4, 12, 8, 6, 16 సైజు, ఏ సైజ్ అయినా ఇందులో బ్లాక్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. సాలిడ్ అండ్ హాలో బ్లాక్. ఇది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ ప్లాట్ఫామ్ మీద నడుస్తుంది మషీను. దీనికి పవర్ అనేది 3 phase ఉండాలి. ఓకే, 3 phase ఉంటే సరిపోతుంది, హెవీ ఏమీ అవసరం లేదు. ఓకే, ఎస్. ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ వచ్చేటప్పటికి మనకి 3 phase మీద కూడా రన్ అవుతుంది. మనం బ్లాక్స్కి తగ్గట్టుగా సైజెస్ అవన్నీ మార్చుకుంటే చాలు మనకి కింద. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే మిడ్ రేంజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ అనేది మనకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం మాన్యువల్ చూసాము, ఫుల్లీ ఆటోమేటిక్ చూసాము, స్టేషనరీ చూసాము అండ్ సెమీ ఆటోమేటిక్ చూస్తున్నాము. ఇలా ప్రతి మిషన్ కూడా సో మనకి మన బడ్జెట్కి తగ్గట్టుగా ఒక్కొక్క మిషన్ని మనం కొనుగోలు చేస్తూనే
ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ జేకే టైల్స్ మిషనరీలో ఉన్న మిషనరీ మొత్తం యూజ్ చేసుకొని సో కింద గ్రౌండ్ లెవెల్ నుంచి హై ఎండ్ వరకు కూడా మన మిషన్కి ప్రొవైడ్ చేస్తూనే పర్ఫార్మెన్స్ లెవెల్లో కూడా 100కి 200% మనకి కాన్ఫిడెన్స్ ఇస్తూ సో ఓవరాల్గా మనకి అంటే ఇప్పుడు బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు మనం చూసుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వన్ స్టాప్ అని చెప్పొచ్చు. మనము ఇంతకుముందుకు తెలుసుకున్న వీడియోలో పార్కింగ్ టైల్స్కి సంబంధించిన బ్రిక్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మిషనరీ పార్ట్ ఏమేం కావాలి అన్నీ చూసుకున్నాము. పార్కింగ్ టైల్స్ అంటే మనకు విత్ కలర్ కానీ వితౌట్ కలర్ కానీ చేసుకోవాలంటే 2 వైబ్రేషన్ టేబుల్, ఒక కలర్ మిక్సర్, ఒక కాంక్రీట్ మిక్సర్ కావాలి. కాంక్రీట్ మిక్సర్స్ వచ్చేసి మనకు 3 టైప్స్ ఉంటాయి. మిల్లర్ టైప్లో ఉంటుంది, ప్యాన్ మిక్సర్లో 250 kgs ఉంటుంది, 400 kgs ఉంటుంది. దానికి సంబంధించిన మోల్డ్స్ కానీ కలర్స్ కానీ కెమికల్స్ కానీ స్టాకింగ్ షీట్స్ కానీ అవన్నీ కాకుండా ఓన్లీ మనం ఒక మిషనరీ తీసుకొని పార్కింగ్ టైల్స్ లాగే చేసుకోవచ్చు. కలర్ విత్ కలర్ కాకుండా వితౌట్ కలర్లో చేసుకోవాలంటే మనకు ఈ మిషనరీ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 3+3 క్యావిటీ మిషనరీ అంటారు. దీంట్లో మనం పేవర్స్ అంటే ఐ షేప్ కానీ జిగ్జాగ్ కానీ ఇక్కడ డై వస్తుంది, మనకు డైస్ అనేవి చేంజ్ చేసుకొని చేయొచ్చు. ఇదే మిషనరీలో మనం పేవర్స్ కాకుండా ఫ్లై యాష్ బ్రిక్స్ 943 సైజు బ్రిక్ కూడా మనం ఇందులోనే చేయొచ్చు. మిషనరీ పార్ట్ ఒకటే ఉంటుంది, దీంట్లో జస్ట్ మనము డైసెట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే పేవర్స్ ఇంకా ఫ్లై యాష్ బ్రిక్స్ 2 కలిపి చేసుకోవచ్చు. ఎస్, జేకే టైల్స్ మిషనరీ గురించి ఇన్ డీటెయిల్డ్గా వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి దాని వెనకాల అంత ట్రస్ట్ ఉందంటే అంత హానెస్ట్గా పనిచేసే వాళ్ళు, అంత హానెస్ట్ మేనేజ్మెంట్ ఉందనే చెప్పాలి. మరి మనతో పాటు మాట్లాడడానికి మేనేజింగ్ డైరెక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ఉన్నారు. సో ఇన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేసిన బిజినెస్ని సక్సెస్ఫుల్గా ఇప్పటికీ రన్ అవుతూ కొంతమంది క్లయింట్స్ని, ఎంతోమంది క్లయింట్స్ని ఎంగేజ్ చేసుకుంటూ ఉన్నారు అంటేనే ఈ ట్రస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. మరి వాళ్ళ ట్రస్ట్ ఏంటి, అసలు వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి క్లయింట్స్ని ఎంగేజ్ చేసుకున్నారు, ఇవన్నీ మనకు చెప్పడానికి మనతో పాటు ఇర్ఫాన్ ఖాన్ ఉన్నారు. సార్ నమస్తే. సో వాట్ ఎవర్ ద ట్రస్ట్ యూ హ్యావ్ గివెన్ టు యువర్ క్లయింట్స్ ఈస్ వండర్ఫుల్ అనమాట. సో హౌ మెనీ ఇయర్స్ అగో యూ స్టార్టెడ్ దిస్ బిజినెస్ అండ్ హౌ లాంగ్ దిస్? We have started 35 years ago in India. Basically in head office Noida is there, Delhi NCR. So we started in 1990. Okay. So it was incorporated then. So gradually we increased our branches from Guwahati, Hyderabad, Bhubaneswar and now in Bangalore as well. Okay. So in Telangana right now in Hyderabad it is the state of art manufacturing unit and R&D development center is there in Borampet, Bachupalli. Okay. Branch office is also there, sales department and accounts, everything is there. So we are been working in India since 35 years in all kinds of concrete products, making machineries, whether it is over the land or on the land, whether it is making the infrastructure like buildings or creating the petrol pumps, parks, PWD sectors, villas, apartments, projects or government projects. We have worked with 5 marathon of this country. Very few people will know this. Yeah. Steel Authority of India, GAIL India Limited, IOCL, BHEL and NTPC. My father is the founder of the company, Mr. Islam Khan. He was the one of the team members in execution the R&Ds while fly ash was introduced to India. Okay. As a key member. So he is a PhD holder. So our family from 1970 we are into the concrete products only. Okay. So when we say that any family who is going to start the business today, I'll be with very few words only. I'm a few word person. Okay. Yeah. So any family who is having any circumstances of the financial crisis or financially if they are developing, they are into the entrepreneurship since many years but they are not getting succeeded. So let me tell you one thing, construction is very underrated in today's time. Yes. If you see, construction is a very big topic. If you have good tactics, good technology, good hand like JK Tiles machinery who can support you shoulder by shoulder, you have not idea how much you can go, how much extent you can go in the success, while it perspective of the money or in making the business completely running. You can change your family's complete financials. If it hasn't changed for years, now it will change. You can see in after Corona also, after 2020, especially Hyderabad has taken so much of boom in construction industry. So JK Tiles machinery is having over 1,000+ customers here
we are working with it right now, active customers, ఓకే and served over plus 50,000 customers since 10 years we are in Hyderabad. ఓకే ఓన్లీ Yeah. ఇన్ హైదరాబాద్ 50,000 కస్టమర్స్. Yeah, 50,000 plus customers in Hyderabad only. ఓకే In South India, I am telling. ఓకే Whether it is Hyderabad, Telangana, Andhra Pradesh, Karnataka, Tamil Nadu, Kerala. In last 5 years, we are supplying Kerala and Tamil Nadu since from Bangalore, but earlier we used to supply from here only. ఓకే Yeah, actually we explore every mission in your missionary, and whatever the missionary you definitely. supply to I trust my team. yeah. They have explained well. Yes, they explain very well, and we explore, and we concluded that this is the trustworthy company. And finally, so many clients are Thank you, engaged madam. with your company. Much obliged. Yeah, and if anyone reaches you, so whatever the one word you want to tell to the customers, to the new customers. Our one word will be our slogan only, that we call as Endmost Concrete Product Solution. Okay. So JK Tiles Machinery is known for that only. Mm. Whether there are 700 plus suppliers for this machinery in India, Mm. but what makes JK Tiles Machinery special? Mm. It's about the solution of that concrete product. Mm. Whether it is a non-cement adhesive product, still Mm. we are taking out the sustainable products like construction and demolition waste product. We are making paver blocks and bricks from that. Mm. We are making from metal waste, steel authorities, BOF slag and tramp irons waste. So we are making every concrete related product that is sustainable for cement. Our R&D department is for here only for that. Mm. And customer doesn't need only machinery. Mm. It's a myth of the supplier. Yes. If the machinery is only the thing, you can take the machinery and you can plug and play. Mhm. It's not a mobile everybody can Mm. use. Mm. So this machinery is itself a complete business. Mm. There should be a hand like JK Tile Machinery who can make you understand regarding their profitability, regarding their technology and formulation. Mm. So once you take the machinery from us, the journey starts. Okay. The journey starts. Our R&D departments, engineers, they go to your site, they install the plant, they commission the plant, and testing and training will be done by JK Tile Machinery free of cost. Okay. And 1 year on-site warranty is there. Mm. And after that also, we are supporting lifetime for the technology and the formulation. Okay. So this makes the customer business successful. Yes. This is the JK Tiles Machinery's vision. Mm. By God grace, we are having 500 plus CR turnover from our 5 branches. I thank God and my father for that. But the main vision of JK Tile Machinery is to make the customer's business successful. Until unless that plant is not sold by me. Mm. If the plant is not running successfully at the customer side, if not, our financials accountants will be discussing the right financials, right accountability with the customer, that what marketing strategy you are having held due, so that your business, why it is not running. So they'll keep in track, they'll keep in coordinating with the customer so that their business could be running in the right track. Okay. Yeah. So once you are coming to JK Tiles Machinery for this business, your entrepreneurship successful journey will start. Mm. Every business needs cooperation of the company like us. So we will be cooperating shoulder to shoulder with the customer. This is my promise, and we are doing this since last 35 years and will keep doing for years ahead. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. జేకే టైల్స్ మిషనరీలో చాలా ఎక్విప్మెంట్ ఉంది. ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఈ టైల్స్ తయారు చేయడం కానీ, ఆ మిక్సింగ్ కానీ, దానికి కానీ, సో ఒక్కొక్క మిషన్కి అసలు ఎలా ఉంటుంది, ఎన్ని మిషనరీస్ మీ దగ్గర ఉన్నాయి, అవి ఎలా యూస్ చేసుకోవాలి, దాని గురించి. షూర్ అండి. మాది కంపెనీ వచ్చేసేసి ఆల్ ఓవర్ ఇండియాలో 5 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇది హైదరాబాద్ బ్రాంచ్. ఇది స్టార్ట్ అయిపోయి 10 ఇయర్స్ అయిపోయి 11 ఇయర్స్ అండి. ఇక్కడ ఓకే. మన దగ్గర పార్కింగ్ టైల్స్, సిమెంట్ బ్రిక్స్ అవి చేసుకోవడం కోసం మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. అలాగే మనకి చాలా పెద్ద పెద్ద కస్టమర్స్ కూడా ఉన్నారు. లైక్ రామోజీ ఫిలిం సిటీ అని, ప్రణీత్, ప్రైమార్క్, ఎస్విఎస్ ప్రాజెక్ట్స్ అని, ఐతి కన్స్ట్రక్షన్స్ అని, ఇంకా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మనకి రిప్యూటెడ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు మన దగ్గర. జనరల్గా ఈ టైల్స్ అనేవి చాలా వేరియేషన్స్ ఉంటాయి. పార్కింగ్ టైల్స్లో చాలా మోడల్స్ ఉంటాయి. మరి దానికి తగ్గట్టుగా ఆ మౌల్డ్స్ కానీ, అలాగే రా మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. అసలు రా మెటీరియల్ ఎక్కడి నుంచి మీరు తీసుకుని వస్తారు? రా మెటీరియల్ అనేది మనం ఏం సప్లై చేయమం. ఏదైతే మిషనరీ తీసుకున్న తర్వాత వాళ్ళ ఏరియాలో దగ్గరగా ఏముంటుందో దానికోసమే అవుతుంది. ఏదైతే మనం ముందు మిషనరీలో చూపించాం కదా, మనకి బయట అంతా మిషనరీ చూపించాం మీకు. వన్స్ కస్టమర్ వచ్చి మీ దగ్గరికి వచ్చి మిషనరీ తీసుకువెళ్ళిన తర్వాత
వన్స్ కస్టమర్ వచ్చిన తర్వాత మనకి 24/7 సపోర్ట్ అనేది ఉంటుంది మ్యామ్, ఇంజనీర్ సపోర్టు. మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రెడీ అయిపోయి డిస్పాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్లాంట్కి మన ఇంజనీర్ని సైట్కి పంపించడం జరుగుతుంది. వెళ్ళినతను మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, పీసు ఎలా రెడీ చేయాలి అన్ని చూపించేసి ఎక్స్ప్లెయిన్ చేసి 2-3 డేస్ అక్కడే ఉండి వస్తాడు. 1 year వరకు మనకి ఆన్ సైట్ సర్వీస్ అనేది ఉంటుంది. ఈ machinery అంటే ఆ మిషన్ లో ఏమి కొంచెం ఇబ్బంది కలిగినా మీరు వెళ్ళి వెంటనే వెంటనే సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హెడ్ ఆఫీస్ వచ్చి నోయిడా మ్యామ్. అక్కడ మనకి అన్ని మోల్డ్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటుంది. అది 30 years నుంచి రన్ అవుతుంది. మాకు ఇంకా ఇది హైదరాబాద్ బ్రాంచ్ తర్వాత బెంగళూరు మనకి నియర్ బై, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఇది మొత్తం కవర్ చేస్తాము. ఆ తర్వాత అస్సాం గువాహటిలో కూడా ఒక బ్రాంచ్ ఉంది మ్యామ్. ఒడిస్సా భువనేశ్వర్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 5 branches ఉన్నాయి. ఏ బ్రాంచ్ గురించి తెలుసుకోవాలనుకున్నా అదే కింద మనం నెంబర్ ఏదైతే ఇస్తామో దాన్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు మ్యామ్ ఇంకా డీటెయిల్స్. ప్రస్తుతం ఈ టైల్స్ కావచ్చు, మార్బుల్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా చాలా డిమాండ్ ఉందని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో కొంచెం ఎవరైనా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఒక యూనిక్నెస్ ఉండాలి, మన మిషన్కి స్పెషాలిటీ అనేది ఉండాలి. అలాగే మీ మిషనరీకి స్పెషాలిటీ ఏంటి? మా మిషన్ వచ్చేసేసి కంపెనీ వచ్చి 30 years నుంచి రన్ అవుతుంది మ్యామ్. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు, అలాగే సర్వీస్ విషయంలో కూడా అలాగే ఉంటుంది. మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే 10 years ఎస్టిమేషన్ వేసి రెడీ చేయడం అనేది జరుగుతుంది. బిల్డింగ్ కూడా ఇక్కడే వర్కర్లు చూసుకుంటూ చేస్తారు. అంటే ఒకటేసారి చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. అలా చూసుకుంటూ మ్యానుఫ్యాక్చరింగ్ టైం తీసుకొని మరి చేయడం అనేది జరుగుతుంది మ్యామ్.